రైట్ మరొక బ్రేక్ ను చూస్తున్నాం. సీఎం కేసీఆర్ పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో మెడికల్ కాలేజీలు ఉన్నాయో కేసీఆర్ కు ఏమాత్రం అవగాహన లేదని ఆరోపించారు. ఖమ్మం, కరీంనగర్లో ఇప్పటికే మెడికల్ కాలేజీలు ఉన్నాయన్న మంత్రి మళ్లీ ఇప్పుడు అవే జిల్లాకు మెడికల్ కాలేజీలు ఇస్తున్నట్లు ప్రతిపాదనలు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను కించపరిచే విధంగా కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని, $5 ట్రిలియన్ భారత ఆర్థిక వ్యవస్థపై జోకులు వేద్దామని సూచించారని. 2014లో 60,000 కోట్లు ఉన్న తెలంగాణ బడ్జెట్ ప్రస్తుతం లక్షల కోట్లకు దాటిందని, కానీ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఎన్నో రెట్లు పెరిగిందని చెప్పారు. బాగా స్మూత్ గా జరిగితే కూడా చెప్పారు, నేను విన్నాను. అప్పుడంటే 2014 నుంచి 2014 ముందు ఉన్నటువంటి ప్రధాని వారు పేరు తీసుకొని ఆ టైంలో బాగా జరిగింది. ఈ ఉపాధి హామీ పథకం ఆ టైంలో ఎలా ఉండింది అనేది కూడా నేను మీకు డేటాతో పార్లమెంట్ లో చెప్పాను. 2010లో బడ్జెట్ టైంలో ఎంత ఇచ్చారు, ఆఖరికి ఎంత ఖర్చు అయింది. 3 వంతులు బడ్జెట్ టైంలో చెప్పినది కంటే తక్కువే ఖర్చు పెట్టారు. అన్ని బాగా జరిగింది అన్నవారు